శ్రీమాత్రే నమః. రానున్న రోజులలో వృషభ రాశి వారికి ఆర్థిక నష్టం కలగబోతుంది. దయచేసి ఈ తప్పులు మాత్రం చేయకండి. వృషభ రాశి వారు చేయాల్సినటువంటి పరిహారాలేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అనేక కీలక విషయాలు కూడా ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం. ఈ రాశి చక్రంలో ఈ రాశి రెండవది. వృషభ రాశి వారు దయాగుణం, దానగుణం, క్షమాగుణం ఇవన్నీ కూడా కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని నమ్మిన వాళ్ళ ప్రయత్నాలు ఇంకా ఫలితాలు మాత్రం ఎంతో ఉన్నతంగా ఉండేలాగా చూస్తారు. వృషభ రాశి వారి మీద నమ్మకం ఉంచి ఖచ్చితంగా ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినా కూడా క్షమించే గుణం కలిగి ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాలు మార్చుకోవడం మాత్రం ఎవ్వరికీ సాధ్యపడదు. వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు మాత్రం పడేయలేవు. అదృష్టానికి ఎప్పుడు దగ్గరగా వీరి జీవితం నడుస్తూనే ఉంటుంది. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి అసలు సంబంధమే ఉండదు. ముఖ్యంగా పెళ్లి తర్వాత వీరి జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ఆనందంగానే ఉంటారు. మీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే ఇంట్రెస్ట్ని కలిగి ఉంటారు. దానికోసం ఎంతో ధనాన్ని ఖర్చు పెడతారు. మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాలి. మరోవైపు ఈ కాలంలో ఊహించని ఖర్చులు ఉండొచ్చు. ఆర్థికపరమైన భారం కలుగుతుంది. కాబట్టి ఖర్చులపై మాత్రం మీరు ఫోకస్ చేయాలి. ఇక ఫైనాన్స్ లాంటి విషయాలలో మీరు ఆర్థిక సమస్యలను నివారించుకోవచ్చు. కుటుంబ జీవితంలో కొన్ని మార్పుల కారణంగా సవాళ్లు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు ఆరోగ్యకరమైన బలమైన సంబంధాలను కొనసాగించుకునేందుకు ప్రయత్నించాలి. మరో 10 రోజుల్లో వృషభ రాశి వారికి ఆర్థిక నష్టం కలగబోతోంది. ప్రాణాల మీదకు కూడా వచ్చే ప్రాణగండాలు కూడా ఉన్నాయి. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహేతర సంబంధం లాంటివి పెట్టుకుని ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి. దీనివల్ల మీరు తీవ్రంగా ఆర్థిక నష్టాన్ని కోల్పోతారు. దీంతోపాటు మీకు ప్రాణగండం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ భాగస్వామిని మోసం చేయాలని తలంపు కూడా మీ మదిలోనికి రానివ్వద్దు. అందుకే దానికి సంబంధించి కాస్త ఆలోచన చేయాలి. అలాగే ఎవరితోనైనా సరే మీ పరిధి మేరకు మాత్రమే ప్రవర్తించండి. లేదంటే తీవ్రంగా నష్టపోయే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. మీరు వివాహితుల సంబంధాలకు, వ్యవహారాలకు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ సంబంధాలు అనేవి మీకు చాలా ప్రమాదాలను, సమస్యలను, కష్టాలను, దురదృష్టాలను తీసుకొస్తుంది. మంగళవారం పూట పెద్ద వయసులో ఉన్నవారికి సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం, దక్షిణ ఇచ్చి వారి దగ్గర నుంచి మీరు ఆశీర్వాదం తీసుకోండి. ఇక భవనం లేదా నిర్మాణ స్థలంలో పనిచేసే మేస్త్రీలకు, కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి. ఇలా చేయడం వల్ల అదృష్టం ఎప్పుడూ కూడా మీ వెన్నంటే ఉంటుంది. దీంతో పాటుగా మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఒక ఆవుకి కానీ, ఏదైనా శునకానికి కానీ మీరు అంటే మూగజీవాలకు ఆహారం పెట్టడం వల్ల మీకున్నటువంటి సకల దోషాలు కూడా పోయి ఐశ్వర్యం మీ సొంతమవుతుంది.